మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక తెల్ల పేపర్ మీద హంగులద్దితే అది కరెన్సీ నోటై ప్రపంచాన్నే దాని గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఒక తెల్ల పేపర్ మీద స్టాంప్ పడితే అది లీగల్ అగ్రిమెంట్ అయ్యి కోటాది కోట్లు విలువ చేసే వ్యాపారం జరుగుతుంది. ప్రతి దానికి పేపరే ప్రామాణికం. ప్రతి పేపర్ మీద రాసే అక్షరాన్ని బట్టే భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. మరి అంత వాల్యుబుల్ అయిన పేపర్ని నమ్మకుండా నిన్ను నమ్మమంటున్నావా? నీ మనసులో నువ్వేదో దాచుకున్నట్టుగా ఈ పేపర్లు ఏది దాచుకోవు. నీ మనసులాగా ఇది సీక్రెట్ కాదు, ఇట్స్ అన్ ఓపెన్ పేజ్. కాబట్టి ఐ ట్రస్ట్ ఇట్ మోర్ దాన్ యూ. ఆల్ రైట్, నీకు నా మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ నా మాట మీద నాకు నమ్మకం ఉంది. ఇందులో సంతకం చేయడానికి సిద్ధమే కదా? ఎస్. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, వచ్చే వారం ఇదే టైంలోపు నువ్వు నా ఆస్తిని నాకు హస్తగతం చెయ్యకపోతే అన్ని సివిల్ క్రిమినల్ చర్యలకు నువ్వే బాధ్యురాలివి. నేను తీసుకునే ఏ యాక్షన్కైనా నువ్వు సిద్ధంగా ఉన్నావని, మేము ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు శిరస్సా వహిస్తావని ఇందులో నేను రాయించాను. నీకది సమ్మతమే కదా? సమ్మతమే. లాయర్ గారు, ఇంకా ఆలస్యం దేనికి? పెన్నివ్వండి, సంతకం చేస్తుంది. శివగామి, అయ్యో పానకంలో పుడకగారు, మీకింకా మీ ఆవిడ గారి మాట మీద నమ్మకం లేనట్టుంది. అర్జున్, ఇట్స్ ఓకే, నేనే అంగీకరిస్తున్నాను కదా. కనీసం చదివైనా సంతకం పెట్టు. నా మాట మీద తనకి నమ్మకం లేకపోయినా శిశిర మీద నాకు నమ్మకం ఉంది. వెల్ డన్ శివగామి, నా ట్రస్ట్ ని నిలబెట్టేలాగా ఈ ట్రస్ట్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు. నీ మీద నాకున్న నమ్మకాన్ని వచ్చే వారం కూడా నిలబెట్టుకో. See you in the next week. ఆర్ యు ఏ ఫూల్? నువ్వేమైనా అనుకో అర్జున్, నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను, అంతే.
లాయర్ని తీసుకొని శివగామితో మాట్లాడొస్తానని వెళ్ళింది. లాయర్ల లాజిక్కలకే లాజిక్కలు మాట్లాడే మనిషి శివగామి. ఇన్నాళ్ళు శిశిరని మాయ చేసింది, ఇప్పుడు లాజిక్కలు తీస్తుంది. రాజ్, హే శిశిర, ఏమైంది? నువ్వు ముందు నన్ను అప్రిషియేట్ చేయాలి. ఏంటి విషయం? ఏంటిది? చదువు. ట్రస్ట్ అగ్రిమెంట్. అవును, ఇది దేనికోసం? శివగామి ఇచ్చిన మాటని నేను లీగల్ డాక్యుమెంట్గా మార్చేశాను. కింద శివగామిది ఆటోగ్రాఫ్ కూడా ఉంది, చూడు. సంతకం అయితే ఉంది, కానీ ఇదంతా అతుక్కుపోయినట్లుగా ఉంది. ఓ మై గాడ్, ఇదెలా జరిగింది? ఇట్స్ ఇంపాసిబుల్. సంతకం పెట్టిన తర్వాత ఫైల్లో పెట్టడం తప్పించి నేను చేసిందేమీ లేదు. మరి సంతకం మీద నీళ్ళెలా పడ్డాయి? సంతకం ఎలా అతుక్కుపోయింది? ఏదో మాయ జరిగినట్టుగానే అనిపిస్తుంది. మాయా? మరి నీకు తెలియకుండా జరిగిందంటే మాయే కదా. అసలు సంతకం పెట్టిన తర్వాత ఈ పేపర్ నేను అసలు బయటికి తీయనే లేదు రాజ్. కానీ అసలు ఇదెలా అయింది? ఓ శివగామినే ఏదో చేసుంటుంది. నేను ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. వద్దు శిశిర, ఈ డాక్యుమెంట్ ఇలా అయిందని నీకు తెలుసు, నాకు తెలుసు. ఈ విషయం శివగామికి తెలిస్తే మళ్ళీ రిలాక్స్ అయిపోతుంది. శివగామికి ఈ ట్రస్ట్ అగ్రిమెంట్ ఇలాగే ఉందన్న భయం ఉండని. శివగామికి ఇలా జరిగింది అని మనం తెలియనివ్వకూడదు. అప్పుడే తనకి ఈ భయం ఉంటుంది. కానీ రేపు ఈ డాక్యుమెంట్ మనం యూజ్ చేసుకోవాలంటే ఎలా రాజ్? శివగామికి ఇదొక బూచి. దీన్ని చూపించి మనం భయపెట్టచ్చు. ఒక మంచి గేమ్ ఆడచ్చు. నాకెందుకు చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది రాజ్. ఎంతో పకడ్బందీగా చేసిన పని ఇలా ఫెయిల్ అవ్వడం ఏంటి? ఇది ఫెయిల్యూర్ కాదు శిశిర, గ్రేట్ సక్సెస్. నువ్వు సాధించుకొచ్చింది మామూలు విజయం కాదు. శివగామిని ఒక దారికి తీసుకొచ్చావు. శివగామిలో ఒక భయాన్ని సృష్టించావు. ఇప్పుడు నువ్వు వేసింది ఒక కరెక్ట్ స్టెప్. ఇది ఎక్కడికి దారి తీస్తుందో నువ్వే చూడు.